బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అధికారులు అరెస్ట్ చేశారు. కవితకు నోటీసులు ఇచ్చిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కవితను నివాసం నుంచి ఢిల్లీకి తరలించారు. కవిత 2 ఫోన్లతో పాటు మరో 16 ఫోన్లను సీజ్ చేశారు. కవిత అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు తెలిపారు. రాత్రి 8:45 ఫ్లైట్ బుక్ చేసి కవితను ఢిల్లీకి తీసుకువెళ్లారు. కాసేపట్లో కవిత ఢిల్లీ చేరుకునున్నారు. రాత్రి ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండనున్నారు. ఈడీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లోనే ఆమెను ఢిల్లీకి తీసుకుపోనున్నారు. ఇప్పటికే కాసేపట్లో ఆమె ఫ్లైట్ ఢిల్లీకి చేరుకోనుంది. ఇక రేపు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కవిత కూడా తన అరెస్టుకు నిరసిస్తూ కేసును కూడా కోర్టులో వేనున్నట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి కవితనైతే ఈ రోజు సాయంత్రం 5:20 ఈడీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె మరి కాసేపట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోనుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోకి అయితే కవితనైతే తీసుకెళ్తారు. అలాగే ఈ రోజు రాత్రంతా కూడా ఈడీ కార్యాలయంలోనే కవితనైతే ఉంచనున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం రౌస్ ఎవెన్యూ కోర్టులో అయితే కవితనైతే హాజరుపరుస్తున్నారు. ఏదైతే లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు కస్టడీ కూడా కోరనున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం ఒక కీలక మలుపు అయితే చోటు చేసుకుంది. ఏదైతే నిందితుడు అమిత్ అరోరా ఎవరైతే ఉన్నారో ఇతను సమాచారంతోనే కవితనైతే ఈ రోజు ఢిల్లీ నుంచి 5 అధికారులు అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని అమిత్ అరోరా ఈడీకి ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అదే ఢిల్లీలోని ప్రస్తుతం ఒక కీలకంగా అయితే సౌత్ లాబీ అయితే వ్యవహరించినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే రేపు ఉదయం అమిత్ అరోరాతో పాటు కవితను కూడా ఈడీ అధికారులు కలిపి ప్రశ్నించనున్నారు. ఈ ప్రశ్నించిన తర్వాత రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో అయితే కవిత అయితే హాజరుపరుస్తున్నారు. మొత్తానికి ఏదైతే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయమే ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు అయితే కవిత హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో కవిత నివాసానికి అయితే చేరుకొని సుమారు 4 బృందాలుగా ఏర్పడి కవిత ఇంట్లో పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు. సుమారు 6 గంటల పాటు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత ఏదైతే 5:20 కవితనైతే అరెస్ట్ చేశారు. అలాగే కవితను అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఏదైతే కవిత భర్త అనిల్ కూడా ఆ అరెస్ట్ సంబంధించి సమాచారం అయితే ఇచ్చారు. ఆ తర్వాత కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా కవిత ఇంటికి అయితే చేరుకొని ఈడీ అధికారులతో కొద్దిగా వాగ్వాదం అయితే పెట్టుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత నేరుగా ఏదైతే 8:45 ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసి కవితనైతే నేరుగా శంషాబాద్ తీసుకొచ్చి అక్కడ నుంచి ఢిల్లీ అయితే ప్రస్తుతం తీసుకెళ్తున్నారు. అలాగే ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత నేరుగా ఏదైతే ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ కి అయితే తీసుకెళ్తారో అలాగే ఈ రోజు రాత్రంతా కూడా కవితనే ఢిల్లీలో ఉంచి అలాగే రేపు మార్నింగ్ అమిత్ అరోరాతో పాటు కవితను విచారించిన తర్వాత రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో అయితే కవితనైతే హాజరుపరుస్తున్నారు. అలాగే రేపు ఉదయం కూడా కవితకి మెడికల్ టెస్ట్లు అవి కూడా చేసి దీనికి సంబంధించి అక్కడైతే కోర్టులో అయితే హాజరుపరుస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఏదైతే ప్రస్తుతం దీనిపై కేసులు కూడా వేయనున్నారు. అలాగే కవిత కూడా తనను సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ పిటిషన్ అయితే దాఖలు చేయనున్నారు. తన అరెస్ట్ సవాల్ చేస్తూ కూడా పిటిషన్ అయితే వేయనున్నారు. అలాగే రేపు ఉదయం కవితకు సంబంధించి అలాగే తమ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ అలాగే అతని కుటుంబ సభ్యులు కూడా నేరుగా ఢిల్లీకి అయితే చేరుకుంటారు. కవిత అరెస్టు నేపథ్యంలో ప్రస్తుతం ఈ బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీకి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే కవిత వెంట ఢిల్లీకి వెళ్లిన తన భర్త అనిల్ అలాగే పిఆర్ఓ రాజేష్ అలాగే శరత్ కూడా ప్రస్తుతం ఢిల్లీకి అయితే వెళ్తున్నారు. అలాగే ఢిల్లీలోని లీగల్ టీమ్ తో ప్రస్తుతం సంప్రదింపులు కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చేస్తున్నారు. మొత్తానికి కవిత అరెస్ట్ అడ్డదారులు అరెస్ట్ చేశారంటూ కూడా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఏదైతే శుక్రవారం కావడంతో రేపేళ్ళ కోర్టు ఏదైతే హాలిడే ఉంటుంది బెయిల్ రాదనే నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు కవితను అరెస్ట్ చేశారంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ అయితే స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ చేరుకున్న తర్వాత రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచిన తర్వాత దీనికి సంబంధించి ఏం జరుగుతుందనేది ప్రస్తుతం మనం వేచి చూడాల్సి ఉంటుంది. శివ. ఓకే కుమార్, థ్యాంక్ యూ.